హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అచ్చిరాని వాకింగ్. ఈ కథ రచించిన వారు ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఈ మధ్య నా ఆరోగ్యంలో ఏదో మార్పు వచ్చిందోయ్. చీటికి మాటికి నీరసం, గుండె దడ, చెమటలు పట్టటం. భార్యతో చెప్తున్నాడు వెంకట్రావు. 40+ పడ్డారు కదా, సహజం. ఒకసారి చెకప్ చేయించండి అన్నది సుందరి. అయితే మాత్రం మా తాతకు 80 ఏళ్ళు అయినా గుండు ముక్కలాగా ఉంటాడు. అడ్డెడు బియ్యం పప్పన్నం లాగేస్తాడు. కిలో కందిపప్పు 1/4 కిలో నెయ్యితో లాగిస్తాడు. గిన్నెడు పులుసు జుర్రుకుంటాడు. చద్దన్నంలో ఆవకాయ కలిపాడంటే ఆ ఎరుపు చూసి ఎరుపే డడుసుకుంటుంది. 2 కళ్ళు గాజు గోళల్లాగా ఉంటాయి. అంగ వేశాడంటే 6 అడుగుల దూరం పడుతుంది. రాత్రి 10 గంటలు కాగానే నెత్తిన గుడ్డ కప్పుకొని 2 మైళ్ళ దూరంలో ఉన్న పొరుగురులోని ఒక గుడిసెకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తెల్లారేసరికి బామ్మకు అనుమానం రాకుండా ఇంట్లో ఉండేవాడు అన్నాడు. ఈ సంగతి మిమ్మల్ని పెళ్లి చేసుకోక ముందు తెలిస్తే బాగుండేది. తెలిస్తే ఏం చేసేదానివి? హాయిగా ఆ ఆరోగ్యవంతుణ్ణి చేసుకుని ఉండేదాన్ని. నోర్మి, పరిహాసానికి హద్దుండాలి. లేకపోతే ఏంటి, 40 వచ్చాయో లేదో అప్పుడే నీరసాలు, ఆయాసాలు. 4 మెతుకులు ఎక్కువ తింటే పొట్ట ఉబ్బరం, పులుపు తింటే గ్యాస్, కారం తింటే కడుపులో మంట. అంతా నా ప్రారంధం. త్వరగా వెళ్ళి డాక్టర్కు చూపించండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడేం చెబుతాడో అని ఇక్కడ కళ్ళెగరేస్తే ఏం లాభం? నా ఉద్దేశంలో మీకు శరీర శ్రమ తగ్గింది. నాకు శ్రమ తగ్గటం ఏంటే? ఆఫీస్లో చచ్చే పని, కూర్చొని చేసే పని ఒక పనేనా? అయితే ఎగురుతూ చేయమంటావా? మీతో వాదించే ఓపిక నాకు లేదు. సాయంత్రం త్వరగా రండి, డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నది. 6 గంటలకు ఇద్దరు రామారావు క్లినిక్కు వెళ్ళారు. డాక్టర్ రామారావు సిటీలో పేరు పొందిన ఫిజీషియన్. నగరంలో ఆయనకు 8 చోట్ల క్లినిక్కులున్నాయి. ఒక్కో దాంట్లో గంటన్నర ఉంటాడు. అందరూ ఆయన్ను మొబైల్ హాస్పిటల్ అంటారు. విష్ణుమూర్తికి కేవలం 4 చేతులే అయితే రామారావుకి 8 చేతులంటారు. ఆయన ఫ్యాంటుకు 16 జేబులుంటాయి. సుందరి, వెంకట్రావు వెళ్ళేసరికి కుర్చీలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. మై గాడ్, పక్కనున్న థియేటర్లో కూడా ఇంత జనం ఉంటారో లేదో. ఎక్కడికెళ్ళినా జనం జనం జనం. అసలు ఈ జనం లేని ప్రదేశం ఏదైనా ఉందా అని అనుమానం. విసుగ్గా అన్నాడు వెంకట్రావు. ఎందుకు లేదు? ఏదైనా కవి సమ్మేళనానికో పుస్తక ఆవిష్కరణ సభకో వెళ్ళండి. పిట్టపురుగు అంటే చెప్పుతో కొట్టండి నవ్వుతూ అన్నది సుందరి. రాత్రి 9 గంటలకు డాక్టర్ దర్శనం దొరికింది. కూర్చోండి. మీలో ఎవరు పేషెంట్? అడిగాడు డాక్టర్. నేనేనండి, చెప్పాడు వెంకట్రావు. మీరు నా ముందు కూర్చోండి. అమ్మా, మీరు దూరంగా కూర్చోండి, చెప్పాడు డాక్టర్. ఎందుకు? మీకేమైనా అంటువ్యాధి ఉందా? అర్థం కాక అడిగింది సుందరి. నో 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 నో, ఆయన కాస్త నోరు విప్పి మాట్లాడాలి కదా, అందుకు, చెప్పాడు డాక్టర్. మీకా భయం వద్దులేండి, ఆయనకా భయాలేవీ లేవు. ముఖం చిన్నబుచ్చుకుంది సుందరి. చెప్పండి, ఏమిటి మీ సమస్య? నేను మొన్నటిదాకా ఉక్కు ముక్కలాగా ఉండేవాడిని. నేనడిగేది నిన్న మొన్నటి సంగతులు కావు, ఇవాల్టి సంగతి. గాలిపోయిన తర్వాత ఎంత పెద్ద బెలూనైనా ముడుచుకొని వేలేడంత అవుతుంది. ఊరికే ఆయాసం, నీరసం, గుండెదడ, హిహిహిహి. ఊరికే రావు వ్యాధులు. ఏదో ఉంటే ఉంటుంది. మీకేమైనా షుగర్ ప్రాబ్లం ఉందా? అవునండి, రేషన్ షాపులో 6 నెలల నుంచి దొరకటం లేదు. దానికి దీనికి ఏం లింక్ ఉంది? నేను చెప్పేది ఆ షుగర్ గురించి కాదు. మీ ఒంట్లోనే జీవితానికి సరిపడా షుగర్ ఉంటుంది. ఈ పరీక్షలు చేయించుకొని రేపు రండి. నా ఫీజు 200 ఇవ్వండి. ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టర్. మర్నాడు రిపోర్టులు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. రిపోర్టులు చదివిన డాక్టర్ ముఖం సూర్యబింబంలాగా వెలిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు షుగర్ బాగా ఉంది. మా భాషలో దీన్ని డయాబెటీస్ అంటారు. అచ్చ తెలుగులో మధుమేహం అంటారు. పల్లెటూర్లలో చక్కెర వ్యాధి అంటారు. తమిళంలో, చెబుతున్నాడు డాక్టర్. ఏ భాషలో ఏమంటే నాకెందుకు? నాకు షుగర్ ఉంది. ముఖం దిగాలుగా పెట్టాడు వెంకట్రావు. విచారించకండి, ఒక వయసొచ్చాక ఇవి సహజం.
మీరు 80కి దగ్గరనుకుంటాను. షుగర్ ఉన్నందున దానికంటే తాను 50 ఏళ్ల వాడిలాగా కనిపిస్తున్నానా అన్న బాధ అధికమైంది వెంకట్రావుకు. లేదండి, మొన్నే 40 నిండాయి. అప్పుడే రావాలా ఈ పాడు జబ్బు నాకు? కల్తీ కాలం, గర్భస్థ పిండాలకే ఆపరేషన్స్ చేస్తున్న కాలం ఇది. అయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ షుగర్ మీ పాలిట వరంలాగా మారుతుంది. ఏం చేయాలో చెప్పండి. ఇక నుంచి మీరు అన్నం తగ్గించి పుల్కాలు తినాలి. స్వీట్లు పనికిరావు. కాఫీ, టీ, సిగరెట్లు పనికిరావు. దుంపకూరలు, మసాలా ఫుడ్స్ తినరాదు. వీలైనంత వరకు జొన్నన్నం, సంకటి తినాలి. డీలా పడిపోయాడు వెంకట్రావు. అది చూసి డాక్టర్ మహదానందం పొందాడు. తిరిగి కొనసాగించాడు. కొవ్వు పదార్థాలు తినరాదు. ఆయిల్ ఫుడ్ తినరాదు. డాల్డా, నెయ్యి మానేయాలి. చికెన్లు, మటన్లు మర్చిపోవాలి. ఆవకాయ, మాగాయ వంటి మాటలు కలలో కూడా వినరాదు. డాక్టర్ గారు, ఏం తినకూడదో చెప్పి నా మైండ్ తినే బదులు ఏం తినొచ్చో చెప్పండి. అవి తప్ప మరొకటి ముట్టుకోను. ఏం తినొచ్చో ముందే చెప్పాను. పుల్కాలు, జొన్నన్నం. అంటే నా శేష జీవితంలో పుల్కాలు తప్ప మరేవీ తినరాదన్నమాట. అవును, నీళ్లు కారే దొండ, బెండ, పొట్ల, సొర వంటి కూరలు తినొచ్చు. గుప్పెడు మెతుకులతో పల్చటి మజ్జిగన్నం తినొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాయామం. రోజూ కనీసం 4 మైళ్ళన్నా వాకింగ్ చెయ్యాలి. వాకింగ్ నాకు అలవాటు లేదు. అయినా వాకింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందా? బ్రహ్మాండంగా. నడక వలన శరీరంలోని అన్ని భాగాలు బాగా కదిలి రక్త ప్రసరణ బాగుంటుంది. పొల్యూషన్ ఫ్రీ గాలిని పీల్చటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదాహరణకు జంతువులను చూడండి, అవి ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. అందుకే అవి అంత బలంగా ఉంటాయి. నాకు జలుబు చేసిందని ఒక బర్రె, ఓ దున్న, ఓ ఎద్దు చెప్పగా ఎప్పుడైనా విన్నారా? నాకు కాళ్ళు నొప్పులని, కీళ్ల నొప్పులని ఓ గాడిద, ఓ గుర్రం చెప్పటం చూశారా? నాకు షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని ఏ ఏనుగైనా, ఏ ఖడ్గమృగమైనా చెప్పాయా? నా కళ్ళ జబ్బుందని కోతులు, కుక్కలు ఎప్పుడైనా అన్నాయా? కారణం వాకింగ్. నడకలో అంత ఆరోగ్యం ఉంది. అందువల్ల మీరు ఉదయం 4 గంటలకు నిద్ర లేచి 4 మైళ్ళైనా నడవండి. రోజు ఈ టాబ్లెట్స్ వాడండి అన్నాడు డాక్టర్. దంపతులిద్దరూ లేచారు. నా ఫీజు 200 ఇచ్చి నడవండి చెప్పాడు డాక్టర్. నేనిచ్చాంగా అన్నాడు వెంకట్రావు ఆశ్చర్యంగా. హిహిహిహి, భలేవారు. ఒకసారి ఇచ్చిన ఫీజుతో జీవితాంతం ఫ్రీగా చూసేటట్లయితే ఇక మేం పార్కుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకోవాల్సిందే. ఉదాహరణకు, మీరొకసారి టికెట్లు కొనుక్కొని ఒక సినిమా చూశారనుకోండి. ఆ సినిమా బాగుండి మర్నాడు అదే సినిమాకెళ్ళి టికెట్టు నిన్న కొన్నాం కదా అంటే గేటువాడు లోపలికి వెళ్ళనిస్తాడా? ఇది అంతే అన్నాడు డాక్టర్ నవ్వుతూ. డాక్టర్ని మనసులోనే బండ బూర్తులు తిట్టుకొని ఫీజిచ్చి బయటపడ్డారిద్దరు. నేను రేపటి నుంచి వాకింగ్ చేయాలనుకుంటున్నాను. 4 గంటలకల్లా నన్ను నిద్రలేపు. పడుకోబోయే ముందు సుందరితో చెప్పాడు వెంకట్రావు. మిమ్మల్ని 4 గంటలకు లేపాలంటే 3:80కి నన్నెవరైనా లేపాలి. మీరు లేపుతారా అన్నది సుందరి. ఏడ్చినట్టుంది. తెల్లవారుజామున నాకు మెలకువ రాదని తెలీదు. నాకు ఆ మాత్రం ఎలా వస్తుందంట? నా జీవితంలో ఏనాడు అంత పెందలాడే లేచెరగను. సౌండ్ మీ వరకే వినపడేటట్లు అలారం పెట్టుకోండి. నన్ను మాత్రం లేపొద్దు. నువ్వు కూడా రారాదు. ఈ షుగర్లు, బీపీలు మా ఇంటా వంట లేవు. నేను రాలేను, నా వల్ల కాదు అన్నట్లు మీరు వాకింగ్కి వెళ్లే ముందు కాస్త ఫిల్టర్ వేసిపోండి. మీరు రాగానే ఇద్దరం తాగుదాం. సరేలే, ఇదో పనిష్మెంటా? విసుక్కున్నాడు వెంకట్రావు ముసుగుదంతు. 4 గంటలకు నిద్ర లేచాడు వెంకట్రావు. ముఖం కడిగాడు. కాఫీ ఫిల్టర్ వేసి వీధిలోకొచ్చాడు. కాలనీ అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజు అమావాస్య కావటంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వీధి దీపాలు వేయటం మర్చిపోయారు. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించటం లేదు. తెలిసిన వీధులే కదా అని గుడ్డివాడిలాగా మెల్లగా నడుస్తున్నాడు. 10 నిమిషాలు నడిచిన తర్వాత జరగరానిది జరిగింది. రోడ్డు మీద ఎవరో అరటి తొక్క వేస్తే దాని మీద కాలు వేశాడు. అంతే, జర్రున జారటం నడుముల వరకు చీలిపోయిందేమో అన్నంత విరుసుగా జారి గౌకెక పెట్టాడు. ఆ సమయంలో ఎవ్వరూ లేవలేక లేపేవారు లేక వెంకట్రావు కేకలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు గంట తర్వాత కొంతమంది వాకింగ్ చేస్తూ అటొచ్చారు. ఎవడో తాగుబోతు ఎదవా తెల్లారక ముందే పీకల దాకా తాగి రోడ్డు మీద పడ్డాడు. ఎప్పుడో ఏదో లారీ కింద పడతాడు. పదండి, మన దారిన మనం పోదాం అన్నదొక స్త్రీ కంఠం. వెంకట్రావుకు చాలా బాధేసింది.
నేను తాగుబోతును కాదు బాబు, కాలు జారి పడ్డాను, రక్షించండి నీరసంగా అరిచాడు. ఇద్దరు మగాళ్ళొచ్చి వెంకట్రావును లేపారు. అరే వెంకట్రావు, మీరా? ఇంత తెల్లవారుజామునే మీరు మందు కొట్టి రోడ్డు మీద పడ్డం బావుందా? అడిగిందొక ఆమె. నా జన్మలో ఇంతవరకు కూల్ డ్రింక్ కూడా తాగి ఎరగను, ఇక మందు సంగతి నాకేం తెలుస్తుంది? మీలాగే వాకింగ్ చేస్తూ అరటి తొక్క మీద కాలు వేసి జారిపడ్డాను. పుణ్యం ఉంటుంది, నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దింపండి బ్రతిమలాడాడు వెంకట్రావు. 10 నిమిషాల తర్వాత ఎవరో ప్యాసింజర్లతో ఒక ఆటో వచ్చింది. వాళ్లను దింపి 10 నిమిషాల తర్వాత వచ్చాడు ఆటోవాలా. ఇద్దరు వ్యక్తులు వెంకట్రావును ఆటోలో కుదేసి ఇంటికి చేర్చారు. ఇదేంటి, హాయిగా వాకింగ్ చేసొస్తానని వెళ్ళి మూలుగుతూ ఆటోలో ఇంటికొచ్చారు? కొంపదీసి ఏదైనా లారీ గుద్దిందా? శోకాలు పెట్టింది సుందరి. పొద్దున్నే అప్రాచ్యపు మాటలు మాట్లాడకు, తథాస్తు దేవతలు తిరుగుతుంటారు కోప్పడ్డాడు వెంకట్రావు. నడుస్తూ అరటి తొక్క మీద కాలేశారమ్మా. నా ఉద్దేశంలో నడుము జారి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు తొడ ఎముక విరిగి ఉండవచ్చు. అరటి తొక్క తొక్కి జారితే కనీసం మోకాలి చిప్పైనా పక్కకు జరుగుతుంది. అధాట్టుగా జారటం వలన కొన్ని ఎముకలైనా చిట్లి ఉంటాయి చెప్పసాగారు తోడొచ్చిన వాళ్ళు. ఆ మాటలు వింటుంటే సీసం కరిగించి చెవుల్లో పూసినట్లయింది వెంకట్రావుకు. సహాయం చేసిన వారి మీద కోప్పట్టం సభ్యతగా ఉండదని నిగ్రహించుకున్నాడు. థ్యాంక్స్ అండి అన్నాడు పళ్ళు కొరుక్కుంటూ. సుందరి గారు, వెంటనే పుత్తూరు రాజుల వద్దకు తీసుకెళ్ళండి. కొంచెం నొప్పి ఎక్కువగా ఉన్నా ఫీజు తక్కువగా ఉంటుంది. ఆర్థోపెడిక్ హాస్పిటల్కు తీసుకువెళ్తే నొప్పి తక్కువగా అనిపించినా వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడతారు వెళ్తూ సలహా ఇచ్చాడు ఒక ఆయన. భర్తను తిడుతూ వేణిళ్ళకు కాపడం పెట్టింది సుందరి. వెధవ వాకింగు చేయటం మీ వల్ల అవుతుందా? డాక్టర్ బోడి సలహా ఇవ్వటం, టింగు రంగా అంటూ మీరు బయలుదేరటం, నా ప్రాణాలు తీయటానికి కాకపోతే వరదలా పోటెత్తింది సుందరి వాగ్దాటి. అబ్బబ్బబ్బబ్బా, ఆపే నీ వెధవగోల నస. ఒక పక్క నడుం విరిగి ప్రాణాలు కడగట్టి నేను అల్లాడుతుంటే కొంచెం కాఫీ నా మొహాన తగిలి అబ్బా అమ్మా విలవిల్లాడాడు వెంకట్రావు. కాఫీ తెచ్చింది సుందరి. ఒక గుక్క నోట్లో పోసుకొని తుపుక్కున ఉమ్మేశాడు వెంకట్రావు. ఛీ, ఇది కాఫీయా కాలకూట విషమా అన్నాడు ముఖాన్ని అసహ్యంగా పెట్టి. డికాక్షన్ వేసింది తమరే, ఆ ఫలసాయమే ఇది లోపల నవ్వుకుంటూ అన్నది సుందరి. బాగా తెల్లారగానే కేపాల్లోని పుత్తూరు రాజుల వైద్యశాలకు తీసుకువెళ్లారు. 4 మనుషులు వెంకట్రావును పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. నడుము నుంచి పాదాల వరకు అరగంట పాటు కుమ్ములాడుకొని గట్టిగా సిమెంటు కట్టు కట్టారు. ఆ సమయంలో వెంకట్రావు చేసిన ఆర్తనాదాలు ఇంద్రాద్రి దేవతలు కూడా వినిపించి ఉంటాయి. 15 రోజుల తర్వాత కట్లుడదీంచుకున్నాడు. 2000 వదిలేయి. ఈ 15 రోజుల నుంచి వాకింగ్ ప్రాక్టీస్ తగ్గింది. మళ్ళీ రేపటి నుంచి మొదలెట్టాలి అన్నాడు వెంకట్రావు. ఈసారైనా కాస్త తెల్లవారిన తర్వాత బయలుదేరండి చెప్పింది సుందరి. మర్నాడు ఉదయం 5ంటికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరాడు. స్వచ్ఛమైన చల్లగాలి పీలుస్తుంటే ఎంతో హాయిగా ఉంది. వడివడిగా నడుస్తూ మెయిన్ రోడ్ ఎక్కాడు. ఎప్పుడూ స్కూటర్ మీద తిరగటం తప్ప నడిచి ఎరగడు వెంకట్రావు. ఇన్నాళ్ళు తాను గొప్ప ఆనందాన్ని కోల్పోయినట్లు తెలుసుకున్నాడు. రోడ్డు మీద లారీలు, బస్సులు భూతాల్లాగా తిరుగుతున్నాయి. అందువల్ల రోడ్డుకు బాగా ఎడమ వైపున నడుస్తున్నాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. దండం పెట్టుకోవాలని అటువైపు తిరిగాడు. అక్కడ జరిగింది చిన్న పొరపాటు. గుడివైపు తిరుగుతున్నప్పుడు పాదం మడతబడి అక్కడే ఉన్న మూతలేని డ్రైనేజ్ గుంటలోకి జారి పడ్డాడు. తనకు తెలియకుండానే 8 అడుగుల లోతున్న డ్రైనేజీ కాలువలో పడ్డాడు. అదృష్టం కొద్దీ 5.5 అడుగుల ఎత్తు నీరే ఉంది. వెంకట్రావు పెదవుల క్రింది వరకు మునిగిపోయాడు. భూగర్భంలో నుంచి వెంకట్రావు పెడుతున్న కేకలు రోడ్డు మీద వాహనాల్లో వెళ్తున్న వారికి వినిపించటం లేదు. కొన్ని బస్సులు, లారీలు మ్యాన్హోల్ మీదుగా వెళ్తూ ఉండటంతో వెంకట్రావుకు అంత చలిలోనూ భయంతో చెమటలు పోశాయి. గంటసేపు భయంకర దుర్గంధాన్ని పీలుస్తూ నరకం అనుభవించిన తర్వాత ఆలయ పూజారులు అటుగా సుప్రభాతం పాడుకుంటూ వచ్చారు. ఉదయం సమయం కావటంతో మురికినీటి వేగం అధికమవుతుంది. నీటి ఎత్తు కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నది. 2 పాదాలు పైకెత్తి బొటనవ్రేళ్ల మీద నిల్చొని అరుస్తున్నాడు వెంకట్రావు. పూజారులు గుంటలోకి తొంగి చూశారు. అయ్యో బాబూ,
ఎక్కడా చోటు లేనట్లు వైతరణి వంటి ఈ డ్రైనేజీ గుంటలో నిల్చున్నావేం? సంగీత సాధన చేస్తున్నావా లేక దొంగతనం చేసి పోలీసులు వెంటాడుతుంటే ఇక్కడ దాక్కున్నావా? అడిగాడు పూజారి. నా బొంద, సంగీత సాధన చేయటానికి ఇదేమైనా గంగా నదా, గోదావరి తీరమా? వాకింగ్ చేస్తూ జారిపడ్డాను, పైకి లాగండి, పుణ్యం ఉంటుంది నీరసంగా అన్నాడు వెంకట్రావు. అయ్యో, స్నానం చేసి మడి బట్టలతో శుచిగా స్వామివారికి మేలు కొలుపు పాడుదామని ఆలయానికి వెళ్తున్నాం. ఇప్పుడు నిన్ను తాకితే మహాపాపం చుట్టుకుంటుంది నాయన. స్వామివారిని మేల్కొలిపి ఎవరైనా తీసుకొని వస్తాం, అందాక కాస్త సహనం వహించు నాయన అన్నాడో పూజారి. ఓరి మీ మేలుకొలుపు మండిపోను, సాటి మనిషి కొస ప్రాణంతో విలవిల్లాడుతుంటే ఇప్పుడు స్వామివారిని నిద్రలేపుతామంటారేమిటయ్యా? స్వామి, నీటి ప్రమాణం పెరుగుతున్నది, మరో 10 నిమిషాలలో గడిస్తే మునిగిపోతాను, పైకి లాగిండయ్యా, శక్తి కూడా తీసుకుని అరిచాడు వెంకట్రావు. అంతలో వాకింగ్ చేస్తూ అటువైపు వచ్చారు కొంతమంది. వెంకట్రావును పైకి లాగారు. కాలు మడత పడడంతో నిలబడలేకపోయాడు వెంకట్రావు. ఆటోలో వెంకట్రావును ఎక్కించి ఇంటికి పంపించారు. ఒళ్ళంతా బురద పులుముకొని ఆటోలో ఇంటికొచ్చిన భర్తను చూసి కెవ్వుమంది సుందరి. ఇదేంటి కంపు, ముక్కులు పగిలిపోతున్నాయి, శ్రమదానం చేసి డ్రైనేజీలో కడుగొస్తున్నారా ఏంటి దరిద్రం? ముక్కు మూసుకొని అడిగింది. మున్సిపాలిటీ వారి మీద గుడ్డి నమ్మకంతో రోడ్డు మీద గుడ్డిగా నడుస్తూ మూతలేని మ్యాన్హోల్లో నడ్డి విరిగేటట్టు పడ్డాను. అమ్మా, అబ్బా, కాలు నడవనివ్వటం లేదు మూలిగాడు వెంకట్రావు. ఉండండి ఉండండి అని లోపలికెళ్ళి 2 బకెట్ల నీళ్లు తెచ్చి వెంకట్రావు నెత్తిన గుమ్మరించింది సుందరి. కర్మ కర్మ, మొన్న నడుం విరిగింది, నేడు కాలు విరిగింది, రేపేం విరుగుతుందో, ఇంకాపండి మీ వాకింగ్లు అరిచింది. ఆపు నీ అప్రాచ్యపు మాటలు, ముందు లోపలకు పద కోపంగా అన్నాడు వెంకట్రావు. కాళ్లకు ఎక్స్రే తీసి పాదంలో ఎముక పక్కకు జరిగినట్లు నిర్ధారించాడు డాక్టర్. బ్యాండేజీలు దిట్టంగా వేసి 1 నెల రోజులు కాలు కదపవద్దని సలహా ఇచ్చి 4,000 గుంజాడు డాక్టర్. 1 నెల రోజుల తర్వాత మళ్ళా రేపటి నుంచి పూర్తిగా తెల్లవారిన తర్వాత వాకింగ్ మొదలు పెడతాను అన్నాడు వెంకట్రావు. మీకింగా బుద్ధి వచ్చినట్లు లేదు, వాకింగ్ వద్దు, నా శ్రార్థం వద్దు, ఇంట్లోనే కూర్చొని కాళ్ళు చేతులు కాపాడుకోండి కోపంగా అన్నది సుందరి. 1-2 దెబ్బలకే అలా భయపడితే ఎలాగోయ్? సుత్తి దెబ్బ పడిందని బంగారం బాధపడితే ఆభరణాలు తయారవుతాయా? నవ్వాడు వెంకట్రావు. మరనాడు ఉదయం 6 గంటలకు బయలుదేరాడు. రోడ్డు పక్కన నడిస్తే ఏ గుంటలో పడతానో అనుకుని రోడ్డు మధ్య నడుస్తున్నాడు. కాసేపు నడిచిన తర్వాత ఎదురు నుంచి ఒక లారీ బ్రహ్మ రాక్షసిలాగా దూసుకురావటం గమనించాడు. దానికి దారిద్దామని ఎడవ వైపుకు తప్పుకున్నాడు. ఆ కంగారులో వెనక వైపు నుంచి రివ్వున దూసుకొస్తున్న ఆటోను గమనించలేదు. ఆటో వెంకట్రావును ఫుట్బాల్ను తన్నినట్టు తన్నటం, వెంకట్రావు పక్కనున్న కయ్యలో పట్టం క్షణంలో జరిగిపోయింది. దారిన పోతున్న ధర్మాత్ములు వెంకట్రావును రిక్షా ఎక్కించి కొంత పుణ్యం సంపాదించుకున్నారు. చిచ్చి, వాకింగ్ అంటూ వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళటమే కానీ ఏ ఒక్కసారి నడుచుకుంటూ తిరిగి కొంపకు చేరింది లేదు. మీకు సేవలు చేయలేక నా ప్రాణాలు పోతున్నాయి. ఇక మీరు వాకింగ్ అన్నారంటే విడాకులిచ్చి మా పుట్టింటికెళ్ళిపోతాను. ఏ వాకింగు చెయ్యకపోయినా షుగర్ జబ్బుతో మా బామ్మ 90 ఏళ్ళు బతికింది. ఆయువు 3 దాకా ప్రతివాడు బతుకుతాడు శోకాలు పెట్టింది సుందరి. ఏ దుర్ముహూర్తంలో ఆ దుర్మార్గుడు వాకింగ్ చేయమని సలహా ఇచ్చాడో కానీ వాకింగ్ మనకు అచ్చి రాలేదు. వెధవ షుగరు పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది, ఇక చస్తే చస్తా, చచ్చిందాకా వాకింగ్ అయితే చేయను చెంపలు గట్టిగా వాయించుకున్నాడు వెంకట్రావు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.